సుమారు 200కు పైగా సినిమాలు, యాడ్ షూట్లు, సీరియల్లు చేశారు. సో 300 సీరియల్స్ 300 మొత్తం సీరియల్స్ 300 సీరియల్స్ 300 సినిమాలు 200. ఇలా సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఎంత ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత చూసారు, ఇప్పుడు ఎంత చూస్తున్నారు? తర్వాత కొన్ని ప్రొడక్షన్స్లో అప్పుడు సీరియల్స్ 300, 500 అలా ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళు నడిచింది. సో మీకు ఒక చిన్న రోల్ ఇచ్చాను, మిమ్మల్ని నేను చిన్నగానే చూస్తాను, నేనే ప్రొడ్యూసర్, నేనే హీరో, చూడు చూస్తాను. పక్కన వాళ్ళ కోసం బతకటం, వాడికి ఉంది నాకు లేదనుకోవడం, దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. అంతే అంతే కరెక్ట్. అంటే ఇప్పుడు చాలా మంది ఆర్జీవి గారు, పూరి గారు ఇలాంటి పేర్లు చెప్తా ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు అన్నట్టు. ఇక్కడ నా సక్సెస్ ఏంటంటే యాక్చువల్గా నాకు నచ్చినట్టు బతకడమే నా సక్సెస్. ఉద్దేశం ఏంటంటే ఎవరి సలహా ఎవరి సూచన అడిగే పని చేస్తాను. నేను కూడా ఏంటంటే చాలా బుక్స్ అయి చదివాను, సైకలాజికల్గా మోటివేషన్ బుక్స్, సైకాలజీ బుక్స్, తర్వాత నెంబర్ ఆఫ్ నవల్స్, తెలుగు నవల్స్ ఆల్మోస్ట్ 70-60% నవల్స్ చదివేసి ఉంటాను. తప్పుగా అనుకోకుండా ఒక ప్రశ్న సూటిగానే అడుగుతాను. యా మేబీ ఇప్పుడు మీకు నేను క్వశ్చన్ అడిగేవాడిని కూడా మీలా నేను ఎప్పటికీ చేయలేను, బట్ స్టిల్ అడుగుతున్నాను. ఎవరొకరు ఈ ప్రశ్న అడగొచ్చు రేపు. అంటే మీరు పెళ్లి చేసుకోలేదంట కదా? రొటీన్ లైఫ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దీనికి ఫిక్స్ అయిపోయాను కాబట్టి మళ్ళీ నేను ఇంకా ఆ లైఫ్కి వెళ్ళొద్దని. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వాలంటే ఏ ఏ పనులు చేయకూడదు అది చెప్పండి. నీకు అనిపించింది ఏది బయటికి చెప్పకూడదు. వెరీ సింపుల్. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సో నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఒక పాట మనందరికీ చూపించారు, కృష్ణానగరే మామ కృష్ణానగరే అని. సో అది కేవలం పాట మాత్రం కాదు, నిజంగా సినీ ప్రేమికుల అప్పట్లో సినిమా పిచ్చి వాళ్ళ కష్టాలన్నమాట. సో అలా అప్పట్లో కృష్ణానగర్లో అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పటికీ కూడా సినిమా మీద ప్రేమతో సినిమా రంగంలో కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే కృష్ణానగర్ కథలు. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే సో ధూళిపాల రవీంద్ర బాబు గారు, ఎంఎస్సి చదువుకున్నారు. సో మనందరికీ బాగా తెలియాలంటే జెనీలియా గారు ఇంట్రడ్యూస్ చేశారు మన ఆయన్ని. ఏమనంటే బొమ్మరిల్లో శంకరన్న, పానీపూరి శంకరన్న అని చెప్పి ఈయన మాట్లాడేది. హాయ్ రవీంద్ర బాబు గారు. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్సి చదువుకున్నారు. ఇప్పుడే నేను బీటెక్ చేసి యాంకరింగ్ వస్తే బీటెక్ చదువుకుని ఎందుకు మీకు అని అంటున్నారు చాలా మంది అంటారా. సో మీరు ఎంఎస్సి ఏ రోజుల్లో చేశారు? 85 అన్న, కెమిస్ట్రీ. 85లో ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకుని ఢిల్లీ దగ్గర. ఇప్పుడు మేము మిమ్మల్ని ఎందుకన్నా ఎంఎస్సి చదువుకుని కెమిస్ట్రీ చదువుకుని ఇందులోకి అంటే మీరు ఏం చెప్తారు సమాధానం? నన్ను చాలా మంది అంటారు, ఒక్కలేంటి 100 అడిగి ఉంటారు బహుశా ఈ 20-25 ఇయర్స్లో. మనకి ఇంట్రెస్ట్ అంతే. నేను రొటీన్ లైఫ్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంటాను. సుమారు 200కు పైగా సినిమాలు, యాడ్ షూట్లు, సీరియల్లు చేశారు. సో 300 సీరియల్స్ 300 మొత్తం సీరియల్స్ 300 సినిమాలు 200. వా. అప్పుడు మాకు టెలిఫిల్మ్స్ ఉండే, దూరదర్శన్ కానీ ఈటీవీ అవి కూడా 1 hour 50 minutes అవి మనకి. అవి ఒక 50 చేసి ఉంటాం, ఒక 50-60 యాడ్ ఫిల్మ్స్ చేసి ఉంటాం. ఈ మధ్య యూట్యూబ్ కొన్ని. సో ఎంత చేసి ఇప్పుడు ఏం సంపాదించుకున్నారంటే ఏం చెప్తారు సమాధానం? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఆర్టిస్ట్గా నా సాటిస్ఫాక్షన్ కోసం వచ్చా. నాకు సంథింగ్ థ్రిల్ కావాలి, సంథింగ్ డిఫరెంట్ కావాలి, నాట్ రొటీన్ లైఫ్ అని వచ్చాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, వెరీ మచ్. ఆర్టిస్ట్గా పాపులారిటీ కాదు, యాక్టింగ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ అది. సెకండ్ కొంత గుర్తింపు కూడా వచ్చింది, ఇంకొంత వస్తే ఇంకా పాపులారిటీ పెరుగుద్ది అట్లా. సో మీరు ఇప్పుడు రోజులు చూస్తున్నారు, ఈ సోషల్ మీడియా యుగం స్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరు ఇంటి దగ్గర కూర్చుని ఒక వీడియో చేసి పాపులర్ అయ్యి తర్వాత సినిమాల్లోకి వాళ్ళకి ఒక రెడ్ కార్పెట్ పరుస్తున్నారు రండి అని చెప్పి. సో ఇలాంటి రోజులు చూస్తున్నారు. ఇప్పుడు మీ రోజుల్లో మీరు రావాలంటే ఖచ్చితంగా ట్రంక్ పెట్టి సర్దుకుని ఊరు నుంచి పెట్టెబేడ సర్దుకుని ఇక్కడికి వచ్చి మీరు ఒక పోర్ట్ఫోలియో, ఒక ఫైల్ రెడీ చేయించుకుని, ఫోటోలు రెడీ చేయించుకుని వెళ్ళి ఆఫీసు తిరిగి ప్రొడ్యూసర్ ఆఫీసులన్నీ, ప్రొడక్షన్ ఆఫీసులన్నీ తిరిగి చాలా కష్టాలు పడేవారు. సో మరి మీ ప్రస్థానం, మీ మొదటి అడుగు కృష్ణానగర్ ఎలా పడింది? నేను విజయవాడలో ఉండగా, నేను ఇంకా అంతకుముందు అకాడమీ లైఫ్ అవి ఇన్స్టిట్యూషన్స్ అయిపోయి 2 yearలో విజయవాడ వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కొన్నాళ్ళకి ఈ ఫీల్డ్కి రావాలని డిసైడ్ అయినప్పుడు నాకు ఉయ్యూరులో కేసీపీ షుగర్ ఫ్యాక్టరీలో డేవిడ్ గారు అని ఆయన తెలుసు ఉయ్యూరులో. ఆయనకు వైఎస్ఆర్ ఆంజనేయులు గారు తెలుసు, ఇప్పుడు లేరు ఆయన, పెద్ద ఆయన డైరెక్టర్, మంచి సినిమాలు చేశారు, చాలా సీనియర్.
ఆయన ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. డేవిడ్ గారు వైఎస్ఆర్ ఆంజనేయులు గారు పరిచయం చేస్తే ఆయన ద్వారా నేను ఇండస్ట్రీకి వస్తే ఆయన పాపం చాలా హెల్ప్ చేశారు నాకు. నేను అప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వేషాలకు తిరిగేవాడిని. ఆయన చాలామందిని పరిచయం చేశారు. ఇంకా వాళ్ళ ద్వారా చైన్ ప్రాసెస్ లాగా అట్లా ఫస్ట్ మంజులా నాయుడు గారి సీరియల్స్, తర్వాత ఎన్కౌంటర్ సినిమాలో జర్నలిస్టు, మంజులా నాయుడు గారి సీరియల్స్లో ఏం చేశారు? చాలా సీరియల్స్ చేశాను. ఆయన చాలా అంటే అప్పుడు దూరదర్శన్ కొన్ని నడిచేవి అవి దేశభక్తి మీద అట్లా కొన్ని. ఫస్ట్ సీరియల్ సుశీల్లో లాయర్గా చేశాను వాళ్ళది దూరదర్శన్కి. తర్వాత దేశభక్తి మీద 5-6 సీరియల్స్ వాళ్ళ దగ్గర చేశాను. తర్వాత రుతురాగాల్లో చేశాను, చిన్న చిన్న వేషాలే. తర్వాత కొన్ని ముగ్ధ అనే ఒక సీరియల్లో చేశాను, దాంట్లో మంచి ఎమోషనల్ వేషం. అట్లా వాళ్ళ దగ్గర చాలా సీరియల్స్ చేశాను. తర్వాత బయట సీరియల్స్ చాలా. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ వైఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరో అన్నారు కదా, ఆయన పరిచయం అయ్యారు. ఒకవేళ ఆయన పరిచయం అవ్వకపోయినా మీ ప్రస్థానం సినిమాల్లోనే ఉండేదా? డెఫినెట్గా అంటే ఆయన పరిచయం అయ్యారు కాబట్టి రాలేదు. నేను డిసైడ్ అయ్యి నేను వద్దాం అనుకున్నప్పుడు ఎలా మనకు పరిచయాలు పెంచుకోవాలి అని ఆలోచించినప్పుడు ఈయన గుర్తొచ్చారు. ఇలా సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఎంత ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత చూసారు, ఇప్పుడు ఎంత చూస్తున్నారు? ఫస్ట్ రెమ్యూనరేషన్ 500 మంజులా నాయుడు గారి ప్రొడక్షన్లో. ఎప్పుడన్నా ఏ ఇయర్స్లో? 99 ఓకే, 99 2000 ఆ టైంలో. తర్వాత కొన్ని ప్రొడక్షన్స్లో అప్పుడు సీరియల్స్ 300 500 అలా ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళు నడిచింది. తర్వాత 750 అట్లా, తర్వాత 1000 అట్లా. ఇప్పుడు 250 3 అట్లా నడుస్తుంది చిన్న చిన్న వేషాలకి. నేను ఫస్ట్ నుంచి కూడా లెంగ్తీ వేషం కోసం ఎక్కడ వెయిట్ చేయలేదు. నా ఫిలాసఫీ ఏంటంటే ఏది దొరికితే చేసేసుకుంటూ వెళ్ళిపోదామనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చి. ఇప్పుడు అంటే మీ మొదటి సినిమా ఎప్పుడన్నా 2000 ఏంటన్నా ఫస్ట్ సినిమా? ఎన్కౌంటర్ జర్నలిస్ట్ ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. జర్నలిస్ట్ పాత్ర చేశారు ఫస్ట్. పైగా కృష్ణ గారి డైరెక్షన్లో. ఆ రోజు 2 యూనిట్ డైరెక్షన్లో ఫస్ట్ సినిమా నాకు. ఆ రోజు 2 యూనిట్లు ఉండడం వల్ల ప్రసాద్ ల్యాబ్లో ఈయన చేస్తున్నారు. ఏమన్నా ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా? కృష్ణ గారితో ఏమన్నా ఒక మాట మాట్లాడి? షూటింగ్ టైం కదా మనందరూ ఫస్ట్ సినిమా నాకు, అది కొంచెం టెన్షన్ ఉంటుంది. అయితే కొంచెం అప్పుడు కొంచెం మామూలుగా కొంచెం ధైర్యంగా ఉండేవాడిని కాబట్టి చేయగలిగాం. ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా వచ్చేసరికి మిమ్మల్ని చాలా మంది మీ సన్నిహితులు అందరూ కూడా బొమ్మరిల్లు దూలిపాల అని పిలుస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు బొమ్మరిల్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు అది చాలా పెద్ద హిట్ కూడా అయింది. సూపర్. సో మీరు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడే అన్నారు నాకు ఆత్మసంతృప్తి కోసం వచ్చాను. ఆ రోజు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక సూపర్ హిట్ సినిమా, 100 రోజులు ఆడిన సినిమా, కొన్ని చోట్ల 175 రోజులు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక మంచి సీన్ ఉంది. ఏమనిపించింది అప్పుడు? హ్యాపీ, సాటిస్ఫాక్షన్. అందరికీ చెప్పుకోవడానికి కానీ నాకు సాటిస్ఫాక్షన్. అయితే ఆర్టిస్ట్ పరంగా అంతకుముందు కూడా చాలా సినిమాలు సీరియల్ చేసి ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా ఇది ఫస్ట్ సినిమా కాదు. పాపులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఇప్పటికీ దాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీకు సంతృప్తి ఇచ్చిన చాలా చేసాము కానీ ఇంకా అట్లా మళ్ళీ సినిమా హిట్ అవ్వాలి, సీన్ పండాలి, ఇట్లా ఉంటాయి కదా. చిన్న సినిమా అంటే పెద్ద వేషాలు, పెద్ద సినిమాలు చిన్న వేషాలని, అట్లా రకరకాల కారణాల వల్ల ఇవన్నీ అలా నడిచిపోతూ ఉంటాయి అంతే. ఇప్పుడు మిరపకాయ అనే సినిమా ఉందండి, ఎవరిది? రవితేజ గారి. ఆ సినిమాలో అన్న ఏంటంటే చంద్రమోహన్ గారు ఒక డైలాగ్ అంటారు, చాలా కామెడీ వేలో వెళ్ళిపోద్ది. ఈ రోజు ఏంటంటే ఆయన్ని ఒక సన్మాన సభలో సన్మానం చేసిన తర్వాత నలుగురు చప్పట్లు విన్న తర్వాత ఆయన ఆ రోజు నేను ఇంకా ఆకలి వేయట్లేదు, నేను ఈరోజు తినకుండా పడుకుంటాను అంటాడు. వెంటనే సునీల్ గారు ఏదో డైలాగ్ వేస్తారు, రోజు మేము చప్పట్లు కొడతాం అయితే తినకుండా పడుకో అని. అది జోక్ గా వేసారు కానీ అది రియాలిటీ, సెన్స్ ఉంది, ఒక మీనింగ్ ఉంది. ఒక నిజమైన కళాకారుడికి నలుగురు చప్పట్లు కొడితే ఆ రోజు తినకపోయినా పర్లే, చాలా సంతృప్తి పడుకుంటాం. మీరు అలా పడుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి మీ కెరియర్? నాకు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అదే లైఫ్ నాది. అసలు మిగతా లైఫ్ లేదు నాకు షూటింగే లైఫ్. నాకు వేరే పనులు చేయడానికి కూడా ఇష్టపడరా? ఒకవేళ ఖాళీ సమయం వచ్చింది మధ్యలో మొత్తం అంటే ఇంకా ఇప్పుడైతే ఇంక ఓపిక లేదు. బిగినింగ్లో సపోర్ట్ కోసం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకునేవాడిని, ఇంక ఇప్పుడైతే ఓపిక లేదు. యాక్చువల్గా ఏంటంటే బట్ ప్రొఫెషనల్గా మన సాటిస్ఫాక్షన్ ఉండాలన్నా, లేదు కంఫర్టబుల్గా ఉండాలన్నా మీరు చెప్పినట్టు ఫుల్ టైం అయితేనే ఇంకా బాగుంటుంది అసలు ఎవరికైనా. కానీ అవసరం అయితే తప్పదు కదా. తప్పుగా అనుకోకుండా ఒక ప్రశ్న సూటిగానే అడుగుతున్నా. మేబీ ఇప్పుడు మీకు నేను క్వశ్చన్ అడిగేవాడిని కూడా మీలా నేను ఎప్పటికీ చేయలేను. క్యారెక్టర్లో 200 సినిమాలు 300 సీరియల్లో నా తరం కాదు. అడిగేవాళ్ళు మిమ్మల్ని
ట్రోల్ చేసే వాళ్ళ తరం కూడా కాదు. ఒకవేళ ఎవరైనా క్రిటిసైజ్ చేద్దాం అనుకున్నా బట్ స్టిల్ అడుగుతున్నాను. ఎవరొకరు ఈ ప్రశ్న అడగొచ్చు రేపొద్దున. అంటే మీరు పెళ్లి చేసుకోలేదంట కదా? అవును. ఎందుకన్నా? దీనికోసమే, ఇండస్ట్రీ కోసమే. అంటే ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మనకి ఈ ఫీల్డ్ గురించి ఐడియా ఉంది. నేను విజయవాడలో ఉన్నప్పుడే అసలు ఫీల్డ్ గురించి ఐడియా ఉంది. కొంత జనరల్ నాలెడ్జ్ అనుకోండి, కామన్ సెన్స్ అనుకోండి, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇంకా అర్థమైపోయింది. అంటే ఇండస్ట్రీనా లైఫా? ఇండస్ట్రీ అంటే ఇంకా వేరే లైఫ్ ఉండకూడదు. ఉంటే నీకు టైం కుదిరితే మనీ కుదరదు, మనీ కుదిరితే టైం కుదరదు. సో నాకు ఆ రొటీన్ లైఫ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దీనికి ఫిక్స్ అయిపోయాను కాబట్టి మళ్ళీ నేను ఇంకా ఆ లైఫ్కి వెళ్ళొద్దని. ఇక వెళ్తే సర్వైవ్ అవ్వలేము, ఇది వదిలేసుకోవాలి. జనరల్లీ చాలా మందిని ఈ మాట, అంటే నలుగురు సమాజంలో ఉండే నలుగురు సూటిపోటి మాటలతో అనే మాట ఏంటంటే, ఎందుకు నీకు కుటుంబం లేదు, పెళ్లి చేసుకోలేదు, పెళ్లి పెట్టకులు లేవు, పిల్లలు లేరు, నువ్వు పైగా సంపాదించుకున్నది ఏం చేస్తావు అంటారు. మళ్ళీ ఏం సంపాదించుకోకుండా ఎందుకు వెళ్ళావు అంటారు. ఇలాంటి రెండు మిమ్మల్ని కావాలంటే నిందించవచ్చు, ఫేస్ చేసి ఉంటాం. దానికి ఏం చెప్తారు సమాధానం? ఎవరన్నా రేపు పొద్దున్న వచ్చి అడిగాడు అనుకో ఇలాగ? రేపు పొద్దున ఇంతకుముందు చాలా మంది అడిగి ఉంటారు లైఫ్లో, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సరదాగా అడిగి ఉంటారు, కావాలని అడిగి ఉంటారు. ఇవన్నీ జరిగింది, వెళ్ళి నేను ఫేస్ చేశాను. బట్ దానివల్ల ఏమయ్యేదంటే నాకు ఎలా ఉండేదంటే, నాకు నచ్చిన లైఫ్ కానప్పుడు ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అనే ఫీలింగ్లో ఉండేది నాది. అందువల్ల నేను ఎవరిని పట్టించుకునేవాడిని. కేర్లెస్నెస్ ఉంటేనే నాకు కాన్ఫిడెన్స్, ఎవరికైనా అంతే. బట్ కేర్ చేయలేదు. బట్ థింగ్ ఏంటంటే, జీవితంలో అనుకున్నది చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పరిస్థితులకు లొంగిపోతారు. మీరు అన్నట్టు పెళ్లి చేసుకుని ఉంటే మీరే నాకు తెలిసి సినిమాలు వదిలేసేవారేమో. కరెక్ట్, పరిస్థితులు ఫోర్స్ చేస్తారు. మీకేంటంటే మీరు జవాబుదారులు కాదు కాబట్టి మిగిలిన వాళ్ళకి మీరు అనుకున్నది చేయగలిగారు ఇప్పటి వరకు. నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు బతకగలుగుతున్నాను. ఆర్జీవి గారు, పూరి గారు ఇలాంటి పేర్లు చెప్తా ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు అన్నట్టు. వాళ్ళు కూడా ఒకసారి పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకుని ఇలా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరు అసలు ఆ కోవకి వెళ్ళకుండా మీరు ముందు నుంచి మీకు నచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఇక్కడ నా సక్సెస్ ఏంటంటే, యాక్చువల్గా నాకు నచ్చినట్టు బతకడమే నా సక్సెస్. ఎవరైనా అడిగితే అంటే స్టార్డమ్ లేదా పాపులారిటీ అవ్వలేదు, నువ్వు ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వలేదని అని అడిగితే నా సక్సెస్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉండటం, నాకు నచ్చినట్టు బతకటం. ఎందుకంటే సైకలాజికల్గా మనం జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది, వాళ్ళ మీలాంటి కుర్రోళ్ళకి కూడా ఉంటుంది. బాగానే వస్తున్నాయి క్యారెక్టర్ల దగ్గరికి. పర్లేదన్న, వర్క్ యావరేజ్గా ఉంటుంది నాకు. ఎలాగంటే మొదటి నుంచి లక్కీ అనుకోండి, హార్డ్ వర్క్ అనుకోండి. యాక్చువల్గా హార్డ్ వర్క్ ప్లస్ కొంచెం లక్ కూడా ఉంది. హార్డ్ వర్క్ అంటే మామూలు హార్డ్ వర్క్ కాదు, రాత్రింబగళ్ళు తిరిగేసేవాడిని ఆఫీసులు కానీ, మళ్ళీ అంటే రిపీటెడ్గా ట్రై చేసేవాడిని అనమాట. అందువల్ల నేను చేయగలిగాను, 100 సీరియల్స్ చేయగలగటం. రిపీటెడ్గా ట్రై చేసేవాడిని. ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో, లొకేషన్కి వెళ్తే లొకేషన్లో చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు ఐ మీన్ ఎవరికి జవాబుదారులు కాదు కాబట్టి మీకు ఫ్రీ టైం వచ్చినప్పుడు మీరు ఏదైనా చేయగలరు. జనరల్ ఏం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్తో కానీ ఖాళీ సమయంలో? ఇంతకుముందు మన సినిమా అడ్డాలు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మంగా ఉండేది, ఎక్కువ టైం నేను మంగాలో కదా, మంగా దగ్గర గడిపేశాను. మంగా టిఫిన్ సెంటర్, ఇందిరానగర్, ఎక్కువ టైం అక్కడ గడిపేశాను. రియల్ ఎస్టేట్ చేసుకొని అక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యేవాడిని. మళ్ళీ అక్కడికి వచ్చి మేనేజర్ని, అసిస్టెంట్ డైరెక్టర్ని, కో ఆర్టిస్టులని కలిసేవాడిని. అక్కడే టీలు తాగటం, టిఫిన్లు, భోజనాలు, అట్లా ఎక్కువ టైం అక్కడ గడిపేశాను. కొంత ఫిలిం నగరు, కొంత యూసఫ్ కూడా, ఇప్పుడు గణపతి కాంప్లెక్స్. ఎప్పుడన్నా రైటింగ్ విభాగం వైపు మీరు ఎప్పుడు మొగ్గు చూపలేదా? అంటే అన్ని బుక్స్ చదివారు కాబట్టి మీకు కూడా ఏమన్నా మీ భావజాలం అంటే టచ్ ఉంటుంది కానీ టెంప్ట్ అవుతుంటాం. కానీ నేను నా ప్రిన్సిపల్ అదే, మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు ఫిక్స్ అయిపోయాను. నేను ఇంకా దేంట్లో వెళ్ళి పెట్టినా మనం ఇది ఒకటే ఏడవలేకపోతున్నాము, ఇంకా మనం అవన్నీ చేయలేము అనేది అర్థమైపోతుంది మనకి. విషయం తెలిసిపోతున్నప్పుడు ఇంకా అందువల్ల నేను ఇంకా వేరే అడిగితే చెప్తాను అన్నారు. నేను అడుగుతున్నాను, ఫర్ సపోజ్ అడగండి, ఏదన్నా టిప్ చెప్పండి. అంటే ఎలా ఉండకూడదు సినిమా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వాలంటే, ఏ పనులు చేయకూడదు అవి చెప్పండి. నీకు అనిపించింది ఏది బయటికి చెప్పకూడదు, వెరీ సింపుల్. కరెక్ట్. రెండోది సిచ్యుయేషన్ బట్టి ఫాలో అయిపోవాలా. నీ పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ, పర్సనల్ రూల్స్ కానీ, పర్సనల్ టేస్ట్ కానీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది చెప్పాను. ఏంటంటే రెస్పెక్ట్ కావాలా, వేషం కావాలా అంటే నేను రెస్పెక్ట్ కావాలా, వేషం కావాలంటే నేను వేషమే కావాలంటాను. డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. అంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళకి ఇస్తారు, ఆటోమేటిక్గా ఇస్తారు.
ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంటుంది. ఎవరైనా సరే, ఆర్టిస్టులు అయినా టెక్నీషియన్లు అయినా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో నేను కాదు, ఇప్పుడు బయట కూడా మనం ఇప్పుడు అటెండర్ నేను మేనేజర్ని ఒక కంపెనీలో ఒకటిగా చూడలేం కదా. అటెండర్ కానీ చూస్తాం, తీసుకురావా అది తొందరగా అంటాం. మేనేజర్ని అలా అనలేం కదా. సేమ్ మన ఫీల్డ్ కూడా అంతే. వాళ్ళు టెన్షన్లో ఉంటారు. మనం చిన్న ఆర్టిస్టులైనా చిన్న కార్మికులైనా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో మనం అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వలేము. సూపర్. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ధనం మూలం ఏదైనా జగత్ అంటారు. ఇప్పుడు మనీ మొత్తం రూల్ చేస్తుందే ప్రపంచాన్ని అని అంటా ఉంటారు. సో మీరేమో నాకు డబ్బు వద్దు, నాకు ఆత్మసంతృప్తి కావాలన్నట్టు అదే మనిషి, మీరు అలా బ్రతికిన మనిషి. సో మరి ఏమంటారు ఇప్పుడు ఈ జనరేషన్లో ఇది చూస్తున్నప్పుడు, డబ్బు ఉంటే, ఇప్పుడు మీరే చెప్తున్నాను, నేను కొత్త ఉండండి, నాకు ఏమీ తెలియదు, నేనే ప్రొడ్యూసర్ని, అదే డబ్బు ఉంది, సో నేను హీరో కింద ప్రయత్నిస్తాను, వచ్చేస్తాను, మిమ్మల్ని ఆర్టిస్ట్ కింద పెట్టుకున్నాను, సో మీకు ఒక చిన్న రోల్ ఇచ్చాను, మిమ్మల్ని నేను చిన్నగానే చూస్తాను, నేనే ప్రొడ్యూసర్, నేనే హీరో, చూస్తాను. బేసికల్లీ మీరు చూస్తారు, ఇది చూసి వీడికి ఏమీ తెలియదు, నాకు ఆ ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన ప్రాబ్లం నా పక్కన వాళ్ళందరికీ ఉంది. మీరు చెప్పిన ప్రాబ్లం నా పక్కన వాళ్ళందరికీ ఉంది, నాకు లేదు ఆ ప్రాబ్లం. ఎందుకంటే నేను మీతో కంపేర్ చేసుకోను. అది సూపర్, సూపర్. ఇది ఇలా బ్రతకడం అనేది అసంభవం ఎవరికి. నేను మీతో కంపేర్ చేసుకోను. మీరు హీరోనా, మీరు ప్రొడ్యూసరా, మీరు డైరెక్టరా, మీరు ఎంత గొప్పోళ్ళు, మీరు నన్ను తక్కువ చూస్తున్నారేమో అనుకుంటున్నారేమో అనే ఆలోచనలు నేను రానివ్వను మైండ్లోకి. స్టార్ హీరోస్ అని పిలువబడుతున్న వాళ్ళతో మీరు ఎర్లీ డేస్ లో చిన్న చిన్న స్క్రీన్ స్పేస్ అయితే తీసుకున్నారు, వాళ్ళ సినిమాలో ఎక్కడో చోట ఉండడం. ఇప్పుడు ఫర్ సపోజ్ నిన్ను చూడాలని ఉన్నట్టున్నారు కదా మీరు. అవును, ఎన్టీఆర్ గారి ఫస్ట్ సినిమా. ఈవెన్ దాంట్లో పేపర్ బాయ్, ఈవెన్ అల్లు అర్జున్ గారిది హ్యాపీ సినిమాలో. సో ఇప్పుడు ఆ టైంలో వాళ్ళని చూసారా, ఎలా ఉంటున్నారు, ఆ సెట్స్ లో ఎలా ఉండేవారు, కొంచెం అబ్జర్వ్ చేశారా? 1 day or 2 days చూస్తాను, అబ్జర్వ్ చేయను, చూస్తాం, జనరల్గా చూస్తాం. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కళలు ఉంటాయి కదా, ఒక్కసారి అయినా ఈయనతో ఒక సినిమా చేయాలి, ఒక్కసారి ఈయనతో మాట్లాడాలి. నా గోల్ ఒకటే, షూటింగ్ చేయాలంతే, అది కూడా బతికినంతకాలం చేయాలి. నా గోల్ ఒకటే, ఆర్టిస్ట్గా ఎంటర్ అవ్వాలి, లైఫ్ అంతా యాక్టివ్గా ఉండాలి, సాటిస్ఫాక్షన్గా ఉండాలంటే షూటింగ్ చేయాలి. మనం హెల్తీగా ఉన్నంతకాలం షూటింగ్ చేయాలి, అంతే నా గోల్. ఇంకా నో టార్గెట్స్. అంటే ఒక పాపులారిటీ కోసం ట్రై చేయటం, లేకపోతే ఒక ఛానల్లోనో లేకపోతే ఒక ప్రోగ్రామ్కో ట్రై చేయటం, లేకపోతే ఒక మంచి వేషం కోసం ట్రై చేయటం, ఇలా ఉండదు. ఇలాంటి పిచ్చి ఎలా వచ్చింది అంటే, బేసికల్లీ నేను ఎవరో విన్నానండి, ఒక నాటకంలో ఒక ఆమె డెలివరీ ఇచ్చిందంట, నాటకం చేస్తూ అక్కడే డెలివరీ ఇచ్చిందంట, ఒక పాప అక్కడే పుట్టిందంట. ఇలా ఇప్పుడు మీరు ఏదో సెట్స్లో పుట్టారనుకో, మీకు ఇలాంటి ఆలోచన, నేను సెట్స్లో పుట్టాను, చచ్చిపోయే వరకు సెట్స్లోనే ఉండాలి, చివరి శ్వాస సెట్స్లోనే వదలాలి అన్నారంటే ఓకే, అర్థం. మీకు ఎంత పిచ్చి, ఎంత ప్రేమ ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. తెలీదు, నాకు కూడా తెలీదు. బట్ అంటే అదే నేను చెప్పాను కదా, ఒకసారి సొసైటీలోకి వెళ్తే ఆ కామన్ లైఫ్ని నేను ఎందుకో ఎంజాయ్ చేయలేను. రొటీన్ లైఫ్, కామన్ లైఫ్. ఇప్పుడు మనం అనుకున్నాం చూడండి, ఈ ప్రెజుడిసెస్, ఫ్రస్ట్రేషన్స్, ఫీలింగ్స్, కంపారిజను, డబ్బు, సొసైటీ, ఈ పక్కన వాళ్ళ కోసం బతకటం, వాడికి ఉంది నాకు లేదనుకోవటం, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. దాంట్లో మీకు లిమిట్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. పక్కనోడు అప్రిషియేట్ చేస్తే నువ్వు సాటిస్ఫై అవ్వడం అనేది మీనింగ్లెస్ లైఫ్. మీరు చాలా ఎమోషన్లెస్ గా భలే బ్రతుకుతున్నారు అసలు. నేను కొన్ని ఫోటోలు చూస్తున్నానండి, అసలు ఎప్పుడు తీసుకున్నారో కొంచెం షేర్ చేయండి. కొన్ని ఫోటోలు నేను బయట చూశాను, మీరు భలే కలెక్ట్ చేశారు. నేను పంపిద్దామని అనుకుంటున్నాను, బట్ బిఫోర్ దట్ మీరు. ఇది వెరీ రీసెంట్ బ్రదర్. మొన్నే మన ఏంటది, మన గుండమ్మ కథలో జంగమ్మ దేవర బుడబొక్కలో ఉంటాడు కదా, మొన్న జస్ట్ 3-4 days. ఇది అది క్లోజ్. ఇది నిన్న కాక మొన్న. ఇది ఏంటి ఇప్పుడు కాస్ట్లీ బిచ్చగాడా, బిచ్చగాడు కోట్ వేసాను మణికొండ శివాలయం టెంపుల్లో, మన గుండెల్లో గుడి గంటలు, కార్తీక దీపం సీరియల్ ప్రొడ్యూసర్ వాళ్ళు, ఇది హీరోయిన్స్ వాళ్ళంతా ఉంటారు.
హీరో మన బిచ్చగాడి సినిమాలో లాగా వన్ డే వేషం ఈ బెగ్గింగ్ కోసం వస్తాడు. ఓకే, వన్ డే టెస్ట్ చేస్తే నేను దానికి మీరు ట్రైనర్ అనమాట హీరోకి. పక్కన అతనికి ఇది అదే సేమ్ ఇది సిద్ధు బీకామ్ అని యూట్యూబ్ ఇన్ఫినిటమ్ వాళ్ళది. యాక్చువల్గా ప్రొడక్షన్ వచ్చేసి మన ఫ్రెండ్ వాళ్ళ సన్నే డైరెక్టర్ తేజ్ ఇండియా అని యూట్యూబ్లో చేసి ప్రిన్సిపల్ వేషం. వాళ్ళు పాపం చాలా బాగా డీల్ చేశారు. అప్పుడు గెడ్డం అది ఉండేది నాకు. చక్కగా అతను కుర్రాడు మంచి యాక్టివ్. ఇది కూడా కొంచెం ఆ టైప్. ఇది సీరియల్లో బ్రదర్. ఇదేంటి పొలిటికల్ లేకపోతే ఇది కూడా ఇది ఫంక్షన్ కేసాను అనుకుంటా, ఏదో సమ్ మ్యారేజ్ ఫంక్షన్. ఓకే. ఇది ప్రేమ ఎంత మధురం అని మన హీరో శ్రీరామ్ గారు సీరియల్స్ ప్రొడ్యూసర్ కమ్ హీరో. ప్రొడ్యూసర్ కమ్ హీరో. దాంట్లో ఇది ఒక దేవదూత ఏదో అంటారు, దేవుడితో మాట్లాడతాడు, ఒక అతీతుడు లాగా. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, మన లైఫ్ ఇంచుమించాలి చెప్తా ఉంటాడు. అది ఇలాంటి ఈ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి మల్టిపుల్ అన్నమాట. అద్భుతంగా ఉన్నాయి ఇవి. థ్యాంక్ యూ. నీకు చూపిస్తాను ఫొటోస్ ఇంకేవి. ఓకే, వాటికంటే ముందు ఇదేంటి? ఇది బెగ్గర వేషం సినిమాలో, బట్ చేయలేదు. ఆ రోజు గెటప్ వేశారనమాట. ఇది ఒక సినిమాలో గెటప్. వన్ డే చేసాము, బట్ కనిపించమేమో. కంటిన్యూ చేయాల నేను. ఇది ఒక యూట్యూబ్ బ్రదర్. ఇది ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్గా చేశారు అది. బట్ అయితే అది కొంచెం ఇబ్బందిగా ఉందని నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. ఓకే. TMTAU గురించి మాట్లాడుకోవాలి. సో మీరు కూడా ఫౌండర్ మెంబర్. తెలుగు మూవీ, తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్స్ అండ్ యాడ్స్ అసోసియేషన్, టీవీ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్. ఓకే, డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్. ఫస్ట్ స్టార్టింగ్ లో తెలుగు మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ఉండేది. ఇప్పుడు డిజిటల్ కూడా, తర్వాత డిజిటల్ యాడ్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? చిన్న ఆర్టిస్టులకి సపోర్ట్ చేయాలని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అసోసియేషన్ కొంచెం, మీరు మా అసోసియేషన్ లో మెంబర్ లైఫ్. మరి అంటే మీరు ఇది స్థాపించడానికి నేను కాదు, ఫౌండర్ మెంబర్ నేను. యాక్చువల్ గా సుందర్ గారు అని ఆయన LIC ఆఫీసర్ గుండి ఆర్టిస్టులుగా చేస్తూ చాలా సీనియర్. అనంతపురం ఏదో మెడ్రాస్ నుంచి కూడా ట్రై చేశాడు ఆయన ఆర్టిస్ట్ గా. ఆయన మాలో మెంబర్. ఆయన కూడా అయితే మాలో ఉన్నప్పుడు ఏంటంటే ఇతనికి సర్వీసింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఆయన జాబ్లోనూ అక్కడ అనంతపురంలోనూ ఎక్కడ ఆయనకి సర్వీసు ఇవన్నీ యూనియన్స్ అవి ఇంట్రెస్ట్ ఉండి ఈ చిన్న ఆర్టిస్టులకు అందుబాటులో ఉండేట్టు పెడదాం ధూళిపాల అని మన తోటి ఆర్టిస్టులు 10-20 మందిని డిస్కస్ చేశాడు. మేము ఎంకరేజ్ చేసాం. నీకు ఓపిక ఉండి దాన్ని రన్ చేయగలిగితేనే ఓపిక ఉందంటే చేయన్నా. ఎవరైతే మాలో కూడా యాక్సెస్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎగ్జాక్ట్లీ చిన్న పేమెంట్. స్టార్టింగ్ అయితే 1000 రూపాయలే మెంబర్షిప్. ఇది తర్వాత 2000, తర్వాత 3000, తర్వాత 5000, తర్వాత 10,000, ఇప్పుడు 15,000. అట్లా 12 సంవత్సరాలు అయిపోయింది, 13 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఈ అసోసియేషన్, ఈ యూనియన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని విపత్తులు చూసారు, లైక్ కోవిడ్ లాంటిది, పాండమిక్ వచ్చింది. ఆ టైంలో ఏమన్నా మీకు కొంచెం వీళ్ళు చాలా అప్పుడు మన ఈ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు బాగా వర్క్ చేశారు, అప్పుడు హెల్ప్ చేశారు. అప్పుడు ఈ కొంత ఈ సోషల్ సపోర్ట్ ఉంటుంది కదా, ఈ ట్రస్ట్లు అవి బీజేపీ వాళ్ళు కానీ వేరే ట్రస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇచ్చే వాటిని వాళ్ళతో మాట్లాడి పాపం తీసుకొచ్చి చేశారన్న. అప్పుడు జనరల్ సెక్రటరీ అతను, ప్రెసిడెంట్, కమిటీ అంతా వర్క్ చేసి మాకు అందరికి ఇచ్చింది వాళ్ళు. సో ఇప్పుడు ఎప్పుడైనా టీచింగ్ వైపు వెళ్ళాలని అనిపించిందండి? బికాజ్ నేను విజయవాడ రాకముందు యాక్చువల్గా ఊర్లో అకాడమీ అని, స్కూల్ అని, టైప్ ఇన్స్టిట్యూట్ అని అవన్నీ పెట్టాను. స్పోకెన్ ఇంగ్లీష్ అనేవని ఏది ఎట్లా ఏది చేయాలనిపిస్తే చేసేవాళ్ళం. 5-6 ఏళ్ళు అట్లా రన్ చేసి ఇంకా తర్వాత ఏదో అంటే యాక్చువల్గా మనీ కోసం, పేరు కోసం, సక్సెస్ కోసం ట్రై చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇంకేదో చేయాలని తపంతో విజయవాడ వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కొనాలి బతికాను. బతికినాక ఇంకేదో చేయాలని ఆలోచిస్తే ఈ సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మంచి ఛాలెంజింగ్ ఉంటుంది, బాగా స్ట్రగుల్ ఉంటుందంట, బాగా ఇన్సల్ట్ చేస్తారంట, లేకపోతే బాగా ఫైట్ చేయొచ్చు అంట, లేకపోతే ఏదో సంథింగ్ థ్రిల్ ఉంటుంది, కష్టపడతాము, అక్కడ చాలా ఉంటుంది, లైఫ్ అంతా యాక్టివ్గా బతకవచ్చు, డల్గా లేకుండా ఈ రిటైర్ అవ్వటాలు, ఈ రొటీన్ లైఫ్లు, మనీ, ఫ్యామిలీ, పిల్లలు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఇవన్నీ తలనొప్పులు ఉండవు, అలాంటి లైఫ్ ఉండదు అని ఆలోచించి నేను డిసైడ్ అయ్యాను. ఎంత అన్నప్పుడు వయసు మీది? 63 ఒరిజినల్,
మన లుక్ ఎలా ఉంటుంది 50 ఉంటుంది 50 చెబుతాం ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఇప్పుడు ఎంత ఐ మీన్ ఎంత యాక్టివ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ఏమన్నా డైలీ రొటీన్లో ఏమన్నా కొన్ని భాగాలు కొన్ని ఉన్నాయా రెగ్యులర్గా పాటించేవి? నేను యాక్చువల్గా స్మోక్ చేస్తాను లిమిటెడ్. అది కూడా ఎప్పుడు డే అయితే మనం బయట అయితే ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చాం కదా 1 or 2 వాడాం. షూటింగ్ ఉంటే 2, 3, 4 వాడతాం, వెయిటింగ్ చేయలేక లేదా మార్నింగ్ నిద్ర లేక. తర్వాత డ్రింక్ చేయను. డ్రింక్ చేయకపోవడానికి కారణం ఏంటంటే భయం. డ్రింక్ చేస్తే అక్కడ అడిక్ట్ అయిపోతానేమో అని భయం. అంటే నేను ఒక వర్షన్ విన్నాను, అంటే ఒకరు చెప్పింది ఏంటంటే నాకు ఎవరో ఒక వ్యక్తికి చెప్తున్నారు, వాడు కొంచెం చైన్ స్మోకర్ అయిపోతే ఏం చెప్పారంటే, నువ్వు డ్రింక్ చేయి కావాలంటే, స్మోక్ చేయి, ఎందుకంటే స్మోక్ అనేది కొంచెం తక్కువ కాస్ట్ కాబట్టి నువ్వు ఎప్పుడొకప్పుడు అట్లీస్ట్ నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఎవరో ఒకరిని అడిగన్నా కొనేస్తావు. డ్రింక్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ తాగవు అని చెప్పి ఎవరో సజెషన్ ఇచ్చారు. అంటే ఎడిక్షన్ ఎక్కువ స్మోకింగ్ ఉంటుందని చెప్పి ఎవరో వర్షన్ నేను విన్నాను. మరి మీరేమంటారు? మీరేమో డ్రింకింగ్ అడిక్షన్ అంటున్నారు. డ్రింకింగ్ అడిక్షన్ కాదు, డ్రింకింగ్ యాక్చువల్గా మన ఫీల్డ్కి అవసరం. డ్రింకింగ్ అనేది మన ఫీల్డ్కి అవసరం. నేనేమనుకుంటా అంటే పర్సనల్ నా ఫీలింగ్ ఏంటంటే, నేను డ్రింకింగ్ కనుక అలవాటు చేసుకొని లిమిటెడ్గా తాగడం చేసుకోగలిగి ఉన్నట్టయితే ఈ పాటికి స్టార్ అయిపోయేవాడు. ఈ పాటికి కాదు, 10 ఏళ్ల క్రితమే స్టార్ అయ్యేవాడిని. ఓకే, బొమ్మరిల్ టైంలోనే స్టార్ అయిపోయేవాడిని. ఇప్పుడు చాలామంది బాదర్ బందీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దేవుడు మీద ఎక్కువ నమ్మకం ఉంటూ ఉంటారు. మీ లైఫ్లో మీరు ఎవరికి జవాబుదారులు కాదు, మీకు నచ్చినట్టు బ్రతుకుతున్నారు. మీరు స్టిల్ దేవుడిని నమ్ముతారా? దేవుడిని నమ్ముతా. చిన్నప్పుడు అమ్మ నాన్న పూజలు బాగా చేసేవాళ్ళు. వాళ్ళు చివరి వరకు పూజలు రెగ్యులర్ పూజ చేయకుండా పాపం భోజనం చేసేవాళ్ళు కాదు. ఏ దేవుడిని ఎక్కువ నమ్ముతారు? నేను ప్రత్యేకంగా ఏమి లేదు. నాదేంటంటే వాళ్ళు చిన్నప్పుడు అలవాటు చేశారు, నేను దేవుడిని నమ్ముతాను, దేవుళ్ళు అందరినీ నమ్ముతాను. ఇప్పుడు మీ ఐ మీన్ మీ ఐడియాలజీ ఒక ఫిలాసఫీ ఉంటుంది మీరు ఫాలో అయ్యేది, దాన్ని ఒక కొటేషన్ రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకొంచెం ఎలాబరేట్ చేయి. ఎలాబరేట్ మీన్స్ అంటే మీరు ఫాలో అయ్యేది ఒకటి ఉంటుంది కదా ఫిలాసఫీ, మీరు ఒక కొన్ని ఎథిక్స్ కొన్ని మారల్స్ ఉంటాయి, మీకు ఫాలో అయ్యే విధానం ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ని ఒక కొటేషన్లా చెప్పమంటే లైక్ నెవర్ గివ్ అప్ అని కొంతమంది అంటారు, వాళ్ళు ఫాలో అయ్యేది. కొంతమంది మొండితనం అనమాట, నెవర్ గివ్ అప్ ఏంటంటే ఎంత ఓడిపోయినా మళ్ళీ లేస్తానే ఉంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలా మీకు ఒక కొటేషన్ చెప్పమంటే? అదే అది కామన్ కొటేషన్, సస్టైనబిలిటీ అని రెగ్యులర్ గా ట్రై చేయటము, తర్వాత నెవర్ గివ్ అప్ అని మీరు చెప్పినట్టుగా అన్ని కొటేషన్స్ లో వస్తుంది. అది డిటర్మినేషన్ బ్రదర్. డిటర్మినేషన్ ఈజ్ అల్టిమేట్. దృఢనిశ్చయం అంటుంది, దృఢనిశ్చయం అది అల్టిమేట్. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, ఆ డిటర్మినేషన్ అనేది అల్టిమేట్ బ్రదర్. అది ఉంటేనే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. గుర్తుండిపోయింది ఏదన్నా ఉందా ఇప్పటికీ? అంటే మేబీ సంవత్సరాలు గడిచిపోయి ఫెయిల్యూరా సక్సెస్? ఇన్సల్ట్ గుర్తుండి నేను పెట్టుకోను. మీరే పట్టించుకోరు కదా. పెట్టుకోను. పోనీ ఏదన్నా ఐ మీన్ ఒక ఫెయిల్యూర్ కొన్ని గుర్తుంటాయి, లెసన్స్ నేర్పించి, గట్టి లెసన్ నేర్పించి గుర్తున్న ఫెయిల్యూర్ ఏదన్నా ఉందా? లెసన్ కూడా నేర్చుకోను నేను. సిచ్యుయేషన్ అనుకుంటాను. నాకు చిన్నప్పుడు మామూలుగా నాకు నాలెడ్జ్ వచ్చిన దగ్గర నుంచి కూడా సిచ్యుయేషన్ ఎక్కువ నమ్ముతాను, పరిస్థితి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో, అక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు ఇలా బిహేవ్ చేశారు అంటే మనుషులందరూ ఇలాంటి వాళ్ళు కాదు, మేబీ ఆ సిచ్యువేషన్ లో అన్నాడు అంతే. 100% అదే సిచ్యువేషన్ డామినేట్ చేస్తుంది నిన్ను. ఓకే, నీ ప్రమేయం లేదు. అక్కడ కూడా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, ఇన్సల్ట్స్ కానీ, లేకపోతే టెన్షన్ కానీ, ఇవన్నీ సిచ్యువేషన్ డామినేట్ చేస్తుంది. ఎవ్వరూ నేను మనల్ని కావాలని పాయింట్అవుట్ చేసి ఇన్సల్ట్ చేయరు, 99% చేయరు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మనకి ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినాక మీకు నా మీద ఒక ప్రేమ ఏర్పడుతుంది. మీకు మన ఇండస్ట్రీలో ఉన్న గొప్పదనం అది మీకు వేరే ప్రపంచంలో ఉన్న 99% ఉన్న బిజినెస్లు ఎయిర్టెల్లోనూ ఉండదు, మన ఫీల్డ్లో ఉంటుంది. ఒక డైరెక్టర్ గారు కానీ, ఒక టెక్నీషియన్ కానీ, ఒక కెమెరామ్యాన్ గారు కానీ, ఒక ఫుడ్ పెట్టే ప్రొడక్షన్ అసిస్టెంట్ ఇది కానీ, వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తారు. కరెక్ట్. సో ఒక డైరెక్టర్ మనల్ని కోపడ్డాడన్నా ప్రేమతోనే కోపడతాడు. ఏమయ్యా నువ్వు దూలిపలా ఏంటి, నువ్వు కూడా ఎట్టి చేస్తున్నావు ఏంటి, సరిగ్గా చెయ్యి, నువ్వు సీనియర్, నువ్వు బ్రహ్మాండం చేయగలవు నాకు తెలుసు, అలా ప్రేమతో కోపడతాడు. సూపర్ అసలు మీతో మాట్లాడినందుకు చాలా ఐ మీన్ మీ ఇప్పటిదాకా ఈ నెంబర్ వరకే చూసాను నేను, ఈ 200 సినిమాలు 300 సీరియల్ ఇలాంటి నెంబర్లే ఆకట్టుకున్నాయి, కానీ మీ వ్యక్తిత్వం చాలా బాగా ఆకట్టుకుంది. చాలా మంది చూసే వాళ్ళని, మా ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే ఉంటుందని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. మన ఐ డ్రీమ్
చెప్పండి. మన ఐ డ్రీమ్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎప్పటి నుంచో మనకి అవకాశం వస్తే మన దాంట్లో చేయాలని ఇంటర్వ్యూ కానీ ఎంత పాపులర్ అందరికీ తెలుసు. ఇంకా మరింత పబ్లిక్లోకి వెళ్తాము. మీ ఛానల్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని, మీరు కూడా మీ కెరీర్ బాగుండాలని ఇన్వైట్ చేసిన అన్నగారు బత్తుల ప్రసాద్ గారు, అలాగే మన చిన్న చిన్న అభిమానులు, ఇండస్ట్రీలో నాకు అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.